హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు టేస్టీ అండ్ హెల్దీ డిష్ అయిన రాగి అండ్ స్వీట్ పొటాటో పరోటా ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని బాగా బాయిల్ వచ్చేంత వరకు కూడా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్లో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్ క్వాంటిటీతో రాగి పౌడర్ని కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా మెల్లిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక చపాతీ ముద్దలా వచ్చేంత వరకు కూడా మనం తిప్పుతూ ఉండాలి. తర్వాత స్వీట్ పొటాటోస్ని ఇలా బాయిల్ చేసుకుని వీటిని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో నేను చూపిస్తున్న విధంగా రాగి పిండిని ఇలాగా కలుపుకోవాలి. ఇది చల్లారించే వరకు పక్కన పెట్టుకుని తర్వాత స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటోలో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం చాట్ మసాలా. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. కానీ చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మీరు ఇందులో కావాలనుకుంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. నేను లెమన్ వేసుకోలేదు, ఎందుకంటే స్వీట్ పొటాటో కదా. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఇలా కలుపుకుని వీటిని మనం చిన్న చిన్న ఉండలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ రాగి పిండి ముద్ద ఉంది కదా, అది చల్లారిన తర్వాత దాన్ని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకుని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకుని మనం చపాతీ ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో దీన్ని కూడా అలాగే కొంచెం పొడి పిండి వేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత స్వీట్ పొటాటో ఉంది కదా, దాన్ని స్టఫింగ్ మనం ఆలు పరోటా ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఇందులో రాగి పిండి కదండి, కొంచెం విరిగిపోతుంది, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి దీన్ని. తర్వాత ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి. నేనైతే తీసేసుకున్నాను. ఇది కొంచెం స్టఫింగ్ చేసిన తర్వాత మనకు కొంచెం బయటకు వస్తుందండి, అయినా సరే ఏం కాదు. ఫ్రై చేసుకున్నప్పుడు నార్మల్గానే ఉంటుంది. దీని విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకుని దీన్ని జస్ట్ మనం చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది. పౌడర్ వేసుకుని ఇదిగో నేను ఇలా చేస్తున్నాను కదా, ఇలా చేత్తో ఒత్తుకోండి, చపాతీ కర్రతో అవసరం లేదు. ఇలా ఒత్తుకుని స్టవ్ మీద ప్యాన్ వేసుకుని, నేను బటర్తో చేసుకుంటున్నాను. బటర్తో టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఈ పరోటాని ప్యాన్ మీద వేసి 2 వైపులా కూడా బటర్ వేసుకుని బాగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన రాగి అండ్ స్వీట్ పొటాటో పరోటా రెడీ. దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.